ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఉన్నటువంటి ఇతర దేశస్తులకు సంబంధించిన మొత్తం కూడా ఎంబసీలు అలర్ట్ అయ్యాయి. ఏ క్షణమైన ఇరాన్ టెహరాన్ ప్రాంతంలో అటు అమెరికా హెచ్చరించింది, ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తామంటోంది. నటాన్స్ ప్రాంతంలో రేడియేషన్ లీక్ అవుతోంది. ఇక తమ పౌరుల పట్ల బాధిత కలిగిన దేశాలన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. దానిలో భాగంగానే భారత్ కూడా అలర్ట్ అయింది. భారత ఎంబసీ అధికారులు అక్కడ అలర్ట్ అయ్యారు. ఇరాన్ ఉన్నటువంటి భారతీయ పౌరులు వెంటనే అక్కడి నుంచి సేఫ్టీ జోన్స్కి వెళ్ళాలంటగా సూచించారు. అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే బౌండరీ ప్రాంతం అర్మేనియా నుంచి భారత్ వైపుగా వచ్చేయండి, ఇతర దేశాల్లోకి రాండి అంటూ కూడా వారందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఈ పోరు నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. టెహరాన్లోని భారతీయులకి ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. టెహరాన్ నుంచి తక్షణమే వెళ్లిపోవాలని హెచ్చరించింది. వెంటనే ఎంబసీ అధికారులకి సంప్రదించాలని సూచించింది. తమ లొకేషన్లు, మొబైల్ నెంబర్లను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా చైనా, అమెరికా పౌరులను కూడా వెంటనే వెళ్లిపోవాలని ఆయా దేశాల ఎంబసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. సో ఇరాన్లోని ఆయా దేశాల ఎంబసీ అధికారులు ఒక్కసారిగా ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా దేశాల పౌరులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోతున్నారు. వారంతా సేఫ్ జోన్స్కి వెళ్తున్నారు. ఒకసారి అఫీషియల్గా అటు మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ విడుదలైంది. ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి టెహరాన్లో మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టించబడుతూ అల్లకల్లోలంతో వారంతా కూడా పరుగులు పెడుతున్నారు. ఒకవైపు నుంచి చూడండి, లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు కదా, అదంతా టెహరాన్లో ప్రస్తుత పరిస్థితి. అందరూ కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు. నిజంగానే అటు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నేపథ్యంలో అందరూ కూడా పారిపోతున్నట్టు తెలుస్తోంది. సో రైట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి. ఇండియన్ స్టూడెంట్స్ in Tehran have been moved out of the city for reasons of safety. Through arrangements made by the embassy, other residents who are self-sufficient in terms of transport have been advised to move out of the city in the view of developing situation. So ఎవరైతే కొంత నిరాశ్రయులుగా భారతీయ పౌరులు అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతున్నారో అందరినీ కూడా భారత ఎంబసీ ఏకంగా సేఫ్టీ జోన్స్కి తరలించింది. మరోవైపుగా ఆల్రెడీ స్టేబుల్గా ఉండి ట్రాన్స్పోర్టేషన్స్ పెట్టుకోగలుగుతాం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నటువంటి వారిని కూడా వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సెపరేట్లీ సమ్ ఇండియన్స్ హ్యావ్ బీన్ ఫెసిలిటేటెడ్ టు లీవ్ ఇరాన్ త్రూ ద బార్డర్ విత్ అర్మేనియా. సో అర్మేనియా బార్డర్ నుంచి కొంతమందిని బయటికి వెళ్ళడం కోసం సహకరించింది ఎంబసీ. ద ఎంబసీ రిమైన్స్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ ద కమ్యూనిటీ విత్ ఏ వ్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఆల్ ఫీజిబుల్ అసిస్టెన్స్. Further advisories may be issued given with the fluid situation. So Iran తో పాటుగా రిలీజియస్ కంట్రీస్ మొత్తం కూడా ఏకమైపోయి ఇజ్రాయెల్ పైన ముప్పెట దాడికి సిద్ధమవుతున్నాయి. అమెరికా కూడా టెహరాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఎస్కలేట్ అవుతోంది సిచ్యువేషన్. చాలా పెద్ద ఎత్తున ఈ సంఘటన రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. తీవ్రతరమవుతున్న నేపథ్యంలోనే ఇటువంటి డిసిషన్ ఇండియన్ ఎంబసీ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటే కాదు, ఏకంగా ఇండియా ఇన్ ఇరాన్ అటువంటి ఒక ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఈ విషయం వెల్లడించారు. ఆల్ ఇండియా నేషనల్స్ హూ ఆర్ ఇన్ టెహరాన్ అండ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎంబసీ ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ విత్ ద ఎంబసీ ఆఫ్ ఇండియన్ in Tehran immediately and provide their location and contact numbers. మీ సంబంధిత లొకేషన్స్ని, మీ కాంటాక్ట్ నెంబర్స్ని షేర్ చేయండి అని చెప్పి ఇండియా ఇరాన్ అనేటువంటి ఒక ఎక్స్ ఖాతా ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఇష్యూస్ చేశారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ని మీరు సంప్రదిస్తే వెంటనే మీరున్నటువంటి ప్రాంతాన్ని మేము కనుగొంటాం, మాకు లొకేషన్ పంపించండి, వారి సేఫ్ జోన్కి తరలిస్తామని చెప్పి ఇండియా ఎంబసీ ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆసక్తి ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు టెహరాన్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఇరాన్స్ ఇతర దేశస్తులు కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. చైనీస్ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి చైనీస్ ప్రజల్ని మొత్తానికి కూడా సేఫ్ జోన్స్కి తరలించాలన్నట్టుగా చైనీస్ ఎంబసీ నిర్ణయం తీసుకుంది. అమెరికా కూడా ఇప్పటికే తమ వ్యక్తులందరినీ కూడా సేఫ్ జోన్స్కి వెళ్ళమని, అవసరమైతే తిరిగి రమ్మని చెప్పి కూడా వారందరినీ కూడా ఆదేశాలు జారీ చేసింది. పలు ఏర్పాటు కూడా చేసింది ఎంబసీ అధికారులు వారందరూ తిరిగి వెళ్ళిపోవడానికి. ఈ ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని 10 మిలియన్స్, నాట్ ఎ జోక్, అది 10 మిలియన్స్ అంతా కూడా టెహరాన్ని వదిలేసి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకొని చూడండి రోడ్డు పైన ఎలా ఉందో, అవన్నీ కూడా వెహికల్స్. ఒకసారిగా ఈ ఆదేశాలు జారీ అయిపోయి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చారో ఎవాక్యువేట్ టెహరాన్ని వదిలేసి వెళ్ళిపోండి, ప్రాణాలు కాపాడుకోండి, రక్షించుకోండి. మీరు కనుక వదిలేసి వెళ్ళకపోతే మీకు డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ రూపంలో చాలా పెద్ద ఎత్తున అందరికీ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికి ఆ విషయం పైన అక్కడ టెహరాన్ నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. రోడ్డు పైన ఎక్కడ చూసినా గంటల కొలది ట్రాఫిక్ జామ్. చూడండి ఇక్కడ ఆ ట్రాఫిక్ జామ్కి సంబంధించి దృశ్యాలు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. మరోవైపుగా రైట్ సైడ్లో మీరు ఆ గూగుల్ లొకేషన్స్ని చూస్తూ ఉన్నారు. సో చాలా క్రౌడీ ప్లేసెస్లో చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్, ఎక్కడ చూసినా ట్రాఫిక్, కొన్ని గంటల కొద్దీ నిల్చోవాల్సిన పరిస్థితి. సో అంతా ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇరాన్ ప్రజలు, ఇండియన్ ప్రజలు,
చైనీస్ ప్రజలందరూ కూడా ఎంబసీ అధికారుల ఆదేశాలతో డొనాల్డ్ ట్రంప్ యొక్క వార్నింగ్తో వారంతా పరుగులు తీస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇది టెహరాన్ సిచ్యువేషన్. సో మరి ఇంత పెద్ద ఎత్తున అటు ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారులు వెళ్ళిపోతూ ఈ నిర్ణయం తీసుకొని పంపించేస్తున్నారంటే ఒక రకంగా తలుచుకుంటేనే కాస్త ఆందోళనగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ ఏ రకంగా టెహరాన్పై దాడి చేయబోతోంది, అమెరికా ఏ రకంగా టెహరాన్ని ముచ్చమటలు పంపించబోతోంది, ఇవన్నీ తలుచుకుంటేనే కొంత ఆసక్తి, ఆందోళన, భయం అన్నీ కలుగుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టుగా ఉంది. ఒకసారి మనం ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించి ఆ స్పాట్ విజువల్స్ చూద్దాం. بازار تهران تأسیس شد، همه دارن میرن خونه‌هاشون. ببینید همه کاسه و کیف دارن. ప్రపంచ దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ఇటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలోనే అటు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, రష్యా, అమెరికా, ఇండియా అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్ కూడా ఇంకా చాలా సరికొత్త వ్యూహాలతో వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఏకంగా సియార్జ్ హ్యూమోరోజ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని పూర్తిగా కూడా బ్లాక్ చేయాలనుకుంటుంది. అంటే అటు ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ సోర్స్ ఎక్కువగా ఆ ప్రాంతాలు అరబ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయిల్ ఎటు పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా నిలువరించేటువంటి ప్రయత్నంలో భాగంగా యెమెన్ సైడ్ ఇరాన్ ఒక పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపుతున్నట్టుగా అర్థమవుతోంది. సో దీనివల్ల ప్రపంచ దేశాల్లోకెల్లా 50% సప్లై అయినటువంటి ఆయిల్ ఈ దేశాల నుంచి వస్తుంది కాబట్టి నిలువరించేటువంటి ఒక కుట్రలకి, కుయుక్తులకి ఇరాన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి టెహరాన్ ఖాళీ చేయడం పైన సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మన్నేం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సో టెహరాన్ని వెకేట్ చేయమని చెప్పి పదే పదే ఇటు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాదాపుగా అక్కడ ప్రజలు కూడా ఎవాక్యువేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు టెహరాన్ టార్గెట్గా ఎందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ సమయంలో టెహరానే నా టార్గెట్, ప్లీజ్ ఎవాక్యువేట్ టెహరాన్ అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మాట్లాడారు? భారత ఎంబసీ కూడా రంగంలో దిగింది, చైనీస్ ఎంబసీ రంగంలో దిగింది, చాలా పెద్ద ఎత్తున ఇతరతర దేశాలు మొత్తం కూడా ఎంబసీలు రంగంలో దిగిపోయి తన పౌరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఏంటి రీజన్ ఏంటి? టెహరాన్లో ఏం జరగబోతోంది? సహజంగానే ఇలాంటి యుద్ధ సమయాల్లో తమ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించడం అనేది అన్ని దేశాలు చేసేటువంటి వ్యవహారం అనేది, దానిలో ఏమీ అతిశక్తి లేదు. అయితే 1,70,00,000 మంది జనాభా టెహరాన్ దాని పరిసరాల్లో 1,70,00,000 మంది జనాభాని ఖాళీ చేయమని చెప్పేసి ఇజ్రాయిల్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి దిగారు. ఇది ఒక మానసికమైనటువంటి ప్రచార దాడిలో భాగం. అదేవిధంగా 40 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీద కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఆ నగరాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇరాన్ కూడా అలాంటి పిలుపులనే ఇచ్చింది. అందుకని ఒకవైపు భౌతిక దాడులతో పాటు మరొక వైపు మానసికమైనటువంటి ప్రచార దాడుల్లో భాగంగానే ఇలాంటి పిలుపులు ఇస్తున్నారు. అన్నేసి లక్షల మంది ఉన్నటువంటి నగరాలని ఖాళీ చేయటం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటి విషయం అటు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, డొనాల్డ్ ట్రంప్ కూడా తెలుసు. కానీ ఇది ఒక మానసికమైనటువంటి యుద్ధం కూడా ఇట్లాంటి సమయాల్లో రెండు ఫ్రంట్లలో జరుగుతుందనేది మనకి అర్థం కావాలి. అంటే ఏంటి టెహరాన్ పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల మానసిక యుద్ధం అని ఎలా భావించాలంటే ఆ రకంగా ఎవాక్యువేట్ చేయడం వల్ల ఈ దేశాలకు వచ్చే లాభం ఏంటి? వీళ్ళేమైనా డైరెక్ట్ అక్కడ దాడి చేయాలనుకుంటున్నారా? కాదు, ఆయా నగరాల్లో ఉన్నటువంటి పౌరుల నుంచి ఇలాంటి యుద్ధాలకి మీరే కారణం అని చెప్పేసి ఆయా ప్రభుత్వాల మీద జనం తిరుగుబాటు చేయాలి, జనాన్ని తిరుగుబాటుకు రెచ్చగొట్టడం అనేటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడ. అయితే ఆ విధమైనటువంటి తిరుగుబాటు చేస్తారా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి జనం కానీ లేదా ప్రతిపక్షాలకు కానీ ఈ ఇజ్రాయెల్ చర్యల పట్ల లేదా దానికి ప్రధానమైనటువంటి మద్దతు ఉన్న అమెరికా చర్యల పట్ల సంఘీభావంతో ఏకాభిప్రాయంతో ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్లో కూడా అదే పరిస్థితి ఉంది.
అందువలన ఇరాన్ టెహ్రాన్ నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారంటూ మనకి మీడియాలో అంటే చూపిస్తున్నటువంటి ఇదొక రకంగా మానసిక యుద్ధమే అనుకుంటే, సైకలాజికల్ వార్ఫేరే అనుకుంటే కనుక అటు చైనీస్ ఎంబసీ అలర్ట్ అయింది, అమెరికన్ ఎంబసీ అలర్ట్ అయింది, ఇండియన్ ఎంబసీ కూడా అలర్ట్ అయిపోయి తమ పౌరులను రక్షించుకోవడంలో చాలా కీలక భూమిక పోషిస్తోంది, పెద్ద ఎత్తున అలర్ట్స్ జారీ చేస్తోంది. ఏంటి అంటే ఇతర దేశాలు కూడా ఈ సహజమే కదా. ఎందుకంటే రెండు రాజధాని నగరం మీద ఆ విధమైనటువంటి దాడులకి తెగబడి అనేక మంది మిలిటరీ అధికారులని, అదేవిధంగా అనేక మంది సైంటిస్టులని చంపేసినటువంటి ఉదంతం జరిగిన తర్వాత ఇక రాయబార కార్యాలయాలు లేకపోతే వాళ్ళు ఉండేటువంటి నివాసిత ప్రాంతాలు కావచ్చు, లేదా ఆయా దేశాలకు చెందినటువంటి పౌరులకు భద్రత ఏమిటనేటువంటి ఆందోళన అన్ని దేశాల్లో తలెత్తుతుంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఇరాన్ లో కావచ్చు, లేదా ఇజ్రాయెల్ లో కావచ్చు, మన పౌరులు విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ వెనక్కి రమ్మని మనం వెంటనే పిలుస్తాం కదా, మన కుటుంబాల వాళ్ళే పిలుస్తారు కదా. అదే పరిస్థితి, అదే ఒత్తిడి ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. దాని కారణంగానే ఇజ్రాయెల్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా రష్యా కావచ్చు, చైనా కూడా అదే విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. వాళ్ళందరికీ మీరు ఎక్కడికి వీలైతే అక్కడ విమానాలు లేవు గనక భూమార్గాల ద్వారా సరిహద్దుల నుంచి బయటకు రండి అని చెప్పేసి చైనా కూడా పిలిపించింది. అంటే మొదటి రోజున ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ పైన దాడి చేసిందో అసలు మాకు సంబంధమే లేదని చెప్పి వైట్ హౌస్ సెక్రటరీ మార్కో రూబియో ఒక ప్రకటన చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే ఇజ్రాయెల్ చేసింది, దానికి అమెరికాకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఎవాక్యుయేట్ టెహరాన్ అన్నారు. అంటే ఆయన ప్రత్యక్ష యుద్ధంలోకి రంగంలోకి దిగినట్టేనా? డైరెక్ట్గా ఇక ఇరాన్తో తాడో పేడో తేల్చుకున్నటువంటి యుద్ధంలో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారా? ఆయన భాగస్వామిగా ఉంటాడా లేదా అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు క్షణంలో చెప్పలేము. ఆయన మాటలు మనం ఆలోచిస్తే డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగినట్టుగానే ఉందా? యుద్ధంలోకి దిగటానికి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కెనడాలో జరుగుతున్నటువంటి G7 సమావేశాల్లో ఒక రోజు ముందుగానే మధ్యలో మన ప్రకటన మీద కూడా G7 ప్రకటన మీద కూడా సంతకాలు చేయకుండానే హడావుడిగా వెనక్కు వాషింగ్టన్ బయలుదేరి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఊహించింది ఒకటి, ఇరాన్ నుంచి ఈ విధమైనటువంటి ప్రతిఘటన లేదా ప్రతిదాడులు జరుగుతాయనేటువంటిది ఇజ్రాయెల్ ఊహలో లేదు. అందుకని కొన్ని ఐరన్ డోమ్ పేరుతోటి రక్షణ వ్యవస్థలు కొన్ని మిలిటరీ ఇన్స్టలేషన్స్ కి వాటికి పెట్టుకున్న మాట వాస్తవం. అవి కొంతమేరకు గతంలో దాడులు నిరోధించాయి. కానీ ఇరాన్ వ్యూహాన్ని మార్చి జనం ఉండేటువంటి ప్రాంతాల మీద లేదా ఇతర ఐరన్ డ్రోమ్స్ లేనటువంటి ప్రాంతాల మీద దాడులకు దిగటంతో ఇజ్రాయెల్లో కూడా జనంలో తీవ్రమైనటువంటి అలజడ చెలరేగిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి మన మీడియా అంటే భారత మీడియా అని కాదు, అంతర్జాతీయ మీడియాలో దానికి సమగ్రమైనటువంటి సమాచారం రావట్లేదు. కానీ ఆ ఒత్తిడి ఇజ్రాయెల్ మీద పెరిగింది, అదేవిధంగా అమెరికా మీద కూడా పెరిగింది కనుక ఇంకా తాడో పేడో ముసుగులో గుద్దులాటేందుకు మనం కూడా డైరెక్ట్ గా దిగుదాము అనేటువంటి అంచనాతోటి అమెరికా ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా అది జరుగుతుందా? అది జరిగేట్లయితే పశ్చిమాసియా లేదా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో రణరంగంగా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 5 రోజుల యుద్ధంలో మీరు అంటున్నట్టుగా ఈ 5 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ పైన మొదటగా గతంలో ఇరాన్ దాడి చేసింది, ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఓకే, ఇప్పుడు ఐరన్ డోమ్ లేని ప్రాంతాలని సివిలియన్స్ టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తోంది. సో ఇరాన్ ఈ యుద్ధంలో 5 రోజులుగా ఎవరు పైచేయి సాధించారనుకోవాలి? అంటే మరణాల సంఖ్య చూస్తే ఇరాన్లో ఎక్కువగా సంభవించాయి, ఇజ్రాయెల్లో కొంత తక్కువగానే ఉన్నప్పటికీ చాలా కీలకమైన నగరాలు పూర్తిగా కూడా కుప్పగూలిపోయాయి. జాగ్రఫికల్గా ఇరాన్తో పోలిస్తే కనీసం పావు వంతు కూడా సరితూగినటువంటి ఇజ్రాయెల్లో ఒక నగరం మొత్తం కూడా శిథిలమైంది అని అంటే దీంట్లో నైతికంగా లేకపోతే జనరల్గా వార్ఫేర్లో ఎవరు పైచేయి సాధిస్తూ వెళ్తున్నారు ఈ దాడుల్లో? ఇప్పుడు 5 రోజులు జరుగుతున్నాయి. ఈ 5 రోజుల్లో ఎవరిది పై చేయి ఎవరిది కింది చేయి అని మనంగా అసెస్ చేయలేం అప్పుడే. ఎందుకంటే యుద్ధంలో ముందు చచ్చిపోయేది నిజం. ఏం జరిగింది ఏమిటనేటువంటిది, అటు ఇజ్రాయెల్లో ఏం జరిగింది, ఇటు ఇరాన్లో ఏం జరిగింది అనేటువంటిది మనకి అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎవరు పూర్తిగా సమాచారం చెప్పరు. అందుకని తర్వాతనే మనకి ఎవరెంత నష్టపోయారు ఏమిటి అనేటువంటిది ఒకటి. రెండోది, నష్టాలు అనేటువంటి యుద్ధం అయిన తర్వాత నష్టాలు అనేటువంటివి రెండు వైపులా కూడా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే అమెరికా కనుక రంగంలోకి దిగేట్లయితే అమెరికా దగ్గర ఉన్నటువంటి B-2 బాంబర్స్, ఆ B-2 బాంబర్స్ లేకపోతే దాదాపు 30,000 పౌండ్ల బరువు కలిగినటువంటి ఆయుధాలను ఉపయోగిస్తే తప్ప
ఇరాన్ లో ఉన్నటువంటి రహస్య స్థావరాల్లో ఉన్నటువంటి అణు కేంద్రాల మీద దాడులు చేయడం సాధ్యం కాదు. అటువంటి బాంబర్లు ఇజ్రాయెల్ దగ్గర లేవు గనక నేరుగా అమెరికాయే రంగంలోకి దిగాలి అనేటువంటి ఒత్తిడి వస్తున్నదని చెప్పి చెప్తున్నారు. అది మరి అటువంటి దుస్సాహసానికి అమెరికా పాల్పడుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ప్రజెంట్ ఏం చూడాలి, డొనాల్డ్ ట్రంప్ కూడా G7 సమ్మిట్ని ఒకరోజు ముందుగానే వదిలేసిపోయి అక్కడ ఆ డిసిషన్స్కి కూడా సైన్ చేయకుండా హుటాహుట్న వైట్ హౌస్లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో భేటీ అవ్వడము, అక్కడే అధికారులతో భేటీ అవ్వడం ఇవన్నీ కూడా కాస్త మరింతగా యుద్ధానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. సో నిజంగా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్ పైన ముప్పెట్ట దాడికని దిగితే ఇటు తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు, అటువైపుగా ఒమెన్స్ కానివ్వండి, తర్వాత సౌదీ, ఖతర్ ఈ ప్రాంతాలు కూడా మతాల పరంగా ఏకమవుతున్నాయి. సో ఇది ఎక్కడి వరకు పరిస్థితి దారి తీయొచ్చు? మతాల పరంగా అనేటువంటి పదజాలాన్ని నేను ఉపయోగించను, దానికి నేను వ్యతిరేకం. మతాల సమస్య కాదు ఇక్కడ, ఇదేం మత యుద్ధాలు కాదు, ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతం మీద ఆధిపత్యం సాగించడానికి ఇజ్రాయెల్ని ఒక శక్తిగా ఉపయోగించుకొని అమెరికా చేస్తున్నటువంటి యంత్రాంగం. అందువల్ల అలా అనుకున్నట్లయితే మరి అనేక అరబ్ లేదా ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు ఇరాక్కు వ్యతిరేకంగా కావచ్చు లేదా ఇజ్రాయెల్తో దెబ్బలాట్లకి దిగలేక రాజీ పడిపోయి అమెరికాకి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల మతం అనేటువంటి ఆ కోణాన్ని చూపించడం అనేది ఒక సరైనటువంటి వైఖరి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే అరబ్బులు, ఇస్లాము అనేటువంటిది ప్రాంతీయమైనటువంటి అక్కడ ఉన్నాయి. 21 దేశాలు, ఆ ప్రాంతంలో ఉన్న దేశాలన్నీ అవే కనుక 21 దేశాలు సమావేశమై ఒక ప్రకటన చేశాయి ఆ దాడులకు వ్యతిరేకంగా. అందువల్ల అమెరికా రంగంలోకి దిగితే మరి ఈ దేశాలన్నీ కూడా, ఈ దేశాల్లో ఉన్నటువంటి జనం కూడా ఏంటి దుర్మార్గాన్ని, అమెరికా దుర్మార్గాన్ని మనం ఎదుర్కోవాలా లేదా అనేటువంటి ఒత్తిడి ఆయా దేశాల మీద కూడా రావచ్చు. వస్తే అటువంటి పరిస్థితి వస్తే ఏమిటి అనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. అటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ట్రంప్ 2 మాటలు మాట్లాడాడు. ఒకటేమో టెహ్రాన్ని ఖాళీ చేయాలని చెప్పాడు, రెండోదేమో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, నేను గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య రాజీ చేసినట్టుగా అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అంటే దేనికైనా సిద్ధపడటానికి వీలుగా ఒకవేళ అక్కడ గడ్డు పరిస్థితులే ఉండేట్లయితే ఇజ్రాయెల్ని వెనక్కు రప్పించడానికి ఒక ఎల్బీని, ఒక అవకాశాన్ని పెట్టుకొని మాట్లాడాడు. అందుకని ఆ కోణంలో కూడా అమెరికాలో ఉన్నటువంటి విధాన నిర్ణేతలతో చర్చించడానికి ఆకస్మికంగా వాషింగ్టన్ తిరిగి వచ్చాడా అనేటువంటి కోణాన్ని కూడా మనం విస్మరించకూడదు. అందుకని ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి కొద్ది గంటల్లోనో లేదా 1-2 రోజుల్లో కానీ తెలిసే అవకాశం ఉంది. రైట్, అంటే 5 రోజులుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇది రోజు రోజుకి ఇంకా కఠినతరం అవుతూనే వస్తుంది. టెలవీవ్ ప్రాంతాన్ని పూర్తిగా శిథిలం చేసింది, యుఎస్ ఎంబసీ కార్యాలయం పైన దాడి చేసింది, అటు ఇరాన్ నటాజ్ ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలను పేల్చేసింది, టెహరాన్ని ఎవాక్యువేట్ చేయమంటుంది. ఇది ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది. అమెరికా ఇంకా దీనికి ఆజ్యం పోసే విధంగా ప్రవర్తిస్తుంది అనుకోవాలా ఇప్పుడు, లేదంటే దీన్ని కొంత డీఎస్కలేట్ చేసే విధంగా శాంతియుత వాతావరణం వైపు నడిపే విధంగా కనిపిస్తోందా? ఇప్పటి వరకు ఆకస్మికంగా వెనక్కి తిరిగి వచ్చినంత మాత్రమే డీఎస్కలేట్ చేయడానికి పూనుకున్నాడని మనం చెప్పలేము, అలాగని కాదని కూడా చెప్పలేము. అందుకని ట్రంప్ యాక్షన్స్, అమెరికా యాక్షన్స్ ఎట్లా ఉంటాయని ట్రంప్ డిక్లేర్ చేశారు. ట్రంప్ తన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ అత్యుత్సాహపరుడు, నేను వచ్చింది కేవలం సీజ్ ఫైర్ కోసమేనని చెప్పి తప్పుగా ప్రచారం చేశాడు. అసలు సీజ్ ఫైర్తో నాకు సంబంధం లేదు, నేను నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో మాట్లాడుతున్నాను, నా వ్యక్తిగత విషయాలపైన వచ్చానని చెప్తూనే దేర్ విల్ బి నో మోర్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అని చెప్పి న్యూక్లియర్ అనేది ఇరాన్ దగ్గర ఉండకూడదు, దిస్ ఈజ్ మై ఫైనల్ డిసిజన్ అంటగా మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉండకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఇటు నేను సీజ్ ఫైర్కి వెళ్ళడం లేదు, నేను దాని గురించి పట్టించుకోలేనట్టుగా సమాధానం ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయింది సీజ్ ఫైర్ గురించి కాదు, సీజ్ ఫైర్ గురించి అని నేను చెప్పలేదు. సీజ్ ఫైర్ గురించి వెళ్ళాడా లేకపోతే ఇతర దాడుల గురించి వెళ్ళాడా? రెండోది ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు, ఇవాళ ఒక వ్యాఖ్య చేస్తాడు, వెంటనే మళ్ళా దానికి భిన్నమైనటువంటి వ్యాఖ్య చేస్తాడు. ట్రంప్ వ్యాఖ్యలు అనేటువంటివి గందరగోళపరిచేందుకు ఒక ఎత్తుగడగా కూడా చేసేటువంటి ప్రయత్నాలు మనం చూస్తున్నాము. అందుకని ఎందుకు వచ్చాడు G7 కంటే నాకు ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయని చెప్పేసి కెనడాలో చెప్పాడు వెనక్కి వస్తూ. ఏమిటి ఆయనకు అంత ముఖ్యమైనటువంటి పనులుంటే అసలు కెనడా ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ప్రశ్న. అందువలన అనూహ్యమైనటువంటి పరిణామాలను తలెత్తినప్పుడు దాని నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటిది మళ్ళా పునరాలోచనలో పడి ఉండవచ్చు. లేకపోయేట్లయితే అమీ తుమీ తేల్చుకుందాం,
కొరకరాన్ని కొయ్యగా ఉంది ఇరాను, దాని సంగతి ఏంటో తేల్చుకుందాం అనేటువంటి ఒక దుస్సాహసం తెగింపుకైనా వచ్చి ఉండాలి. అది రెండోది కనుక జరిగేట్లయితే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మన్నెంకోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తం మీద ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రోజు రోజుకి యుద్ధం పెరుగుతోంది. ఇప్పటికే 5 రోజులు కావస్తోంది యుద్ధం మొదలైపోయి. యుద్ధంలో పెద్ద ఎత్తున రెండు దేశాలు కూడా చాలా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. మరణాల సంఖ్య ఇరాన్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్లో కూడా చాలా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. టెలవీవ్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతున్నాయి. అక్కడ మిసైల్స్ ఐరన్ డోమ్ని తప్పించుకొని మరి దాడులు చేస్తున్నాయి. ఇరాన్ వైపుగా కూడా దాడులు చేసే అవకాశం కనబడుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే చాలా తీవ్ర నష్టాన్ని ఇరాన్కి చవి చూపించింది. కానీ ఇరాన్ మాత్రం తన తోటి మిత్రత్వ దేశాలతో జతకట్టి, అరబ్ కంట్రీస్ జతకచ్చి అమెరికా పైన కొంత రాయబారానికి పంపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కాల్పు విరమణ కోసం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఒకసారి అయితే ప్రస్తుతం ఈ ఘటన పైన ఇండియన్ ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. ఇరాన్లో ఉన్నటువంటి మన ఇండియన్ పౌరుల పైన కాస్త సేఫ్టీ జోన్స్కి పంపించే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే మీరు ఆల్రెడీ సేఫ్టీ జోన్స్లో ఉన్నారో సురక్షితంగా ఉండండి, లేదంటే అర్మేనియా ప్రాంతం నుంచి అందరూ కూడా బార్డర్ ప్రాంతం నుంచి బయటకు తరలించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న ట్వీట్ ఇది. ఇండియా ఇన్ ఇరాన్, ఆల్ ఇండియా నేషనల్స్ హూ ఆర్ ఇన్ All Indian nationals who are in Tehran and not in touch with the embassy are requested to contact the embassy of India in Tehran immediately and provide their location and contact numbers. ఎవరైతే ఇరాన్లో ఉన్నటువంటి భారతీయ పౌరులు ఉన్నారో వెంటనే అక్కడ పరిస్థితులు బాగా లేవు కాబట్టి ప్రభుత్వం ఎంబసీ అధికారులతో, ఇండియన్ ఎంబసీ అధికారులతో టచ్లోకి రండి, వెంటనే మా నెంబర్స్కి కాల్ చేయండి, మీ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని షేర్ చేయండి అని చెప్పి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇష్యూ చేశారు. సో 989010445557 ఇలా కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మేము చాలాసార్లు ఇజ్రాయెల్ ఉన్నటువంటి భారతీయులతో టచ్లోకి వెళ్ళాం, భారతీయులతో మాట్లాడుతున్నాం. మీకు కొన్ని సమాచారాన్ని కూడా, అథెంటిక్ ఇన్ఫర్మేషన్, అక్కడి వాస్తవిక పరిస్థితులను కూడా ఆ భారతీయులతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఎవరైనా కనుక భారతీయులు ఇరాన్లో కనుక ఉంటే వెంటనే మీ యొక్క సంబంధికులకి, మీ మిత్రులకి, మీ బంధువులకి సమాచారం అందించడం. అక్కడ పరిస్థితులు బాగాలేవు, యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు దారి తప్పుతున్నాయి, ఇంకా ఈ యుద్ధం తీవ్రతరం అవుతోంది. సో నిజంగానే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారితే, ఇంకా తారాస్థాయికి చేరితే, అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే, ఇతర అరబ్ కంట్రీస్ మొత్తం ఇరాన్కి సపోర్ట్ చేస్తే 3వ ప్రపంచ యుద్ధం తథ్యం. సో మరేం జరుగుతుందో తలుచుకుంటేనే కాస్త ఆందోళనకరంగా, భయాందోళనగా కూడా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి యుద్ధం నేపథ్యంలో? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.